అందరికీ నమస్కారం. మిత్రా క్యాలెండర్ మరియు దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈ రోజు 4వ తారీఖు ఫిబ్రవరి 2024 శ్రీ శోభకృత్నామ సంవత్సరం పుష్యమాసం హేమంత ఋతువు ఉత్తరాయణం. ఈ రోజు ఆదివారము. ఈ రోజు తిథి బహుళ నవమి, పగలు 12:45 వరకు, తదుపరి దశమి. ఈ రోజు నక్షత్రం అనురాధ నక్షత్రం, రాత్రి 3:49 వరకు, తదుపరి జ్యేష్ఠ. ఈ రోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. గృహమున చికాకులు తప్పవు. ఆదాయం తగ్గి నూతన రుణాలు చేస్తారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. చేపట్టిన పనులు మీకు ముందుగా సాగవు. బంధువులతో వివాదాలు దూరంగా ఉండడం మీకు చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. వృత్తి వ్యాపారాలలో అంచనాలు తప్పుతాయి. వృధా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ధన వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలి. చేపట్టిన పనుల్లో కష్టపడినా మీకు ఫలితం కనబడదు. స్థిరాస్తి ఒప్పందాలు మీరు వాయిదా వేసుకోవడం మీకు చాలా మంచిది. ఉద్యోగాలలో పని ఒత్తిడి వల్ల తగిన విశ్రాంతి ఉండదు. తదుపరి మిథున రాశి. నూతన విషయాలు తెలుసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో మీ ప్రతిభ చాటుకుంటారు. మిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. రాజకీయ ప్రేమికులతో పరిచయాలు పెరుగుతాయి. విలువైన వస్తు లాభాలు పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాల్ని అందుకుంటారు. ఇంటా బయట బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. విలువైన వస్త్రాభరణాలను కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో మరింత ఉత్సాహంగా సాగుతాయి. చేపట్టిన పనుల్లో యత్నకార్యసిద్ధి మీకు కలుగుతుంది. తదుపరి సింహరాశి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. ఉద్యోగాలను నిరుత్సాహపరుస్తారు. బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. కుటుంబ విషయాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. తదుపరి కన్యారాశి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. వ్యాపారాల విస్తరణకు ప్రయత్నాలు వాయిదా పడతాయి. వృత్తి ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. మిత్రులతో స్వల్ప వివాదాలు తప్పవు. తదుపరి తులారాశి. సోదరుల నుండి శుభవర్తమానాలని అందుకుంటారు. నిరుద్యోగుల అంచనాలు నిజమవుతాయి. ఉద్యోగమున ఉత్సాహంగా గడుపుతారు. ఆదాయం గతం కంటే మెరుగుపడుతుంది. ఇంటా బయట చిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. తదుపరి వృశ్చిక రాశి. కుటుంబ సభ్యులతో వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. నిరుద్యోగుల శ్రమ ఫలించదు. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. దూర ప్రయాణాల వల్ల శ్రమాధిక్యత మీకు పెరిగిపోతుంది. తదుపరి ధనస్సు రాశి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. నూతన విషయాలపైన దృష్టి సారిస్తారు. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శుభవార్తల్ని అందుకుంటారు. ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన ఫలితాన్ని మీరు పొందుతారు. తదుపరి మకర రాశి. చేపట్టిన వ్యవహారాల్లో ఆటంకాలు ఉంటాయి. వ్యాపార ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉన్నాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. కొన్ని పనులలో కష్టపడినా ఫలితం కనబడదు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. తదుపరి కుంభరాశి. నూతన పనులకు శ్రీకారం చుడతారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. ఉద్యోగమున నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకొని పాత విషయాల గురించి చర్చిస్తారు. తదుపరి మీనరాశి. ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాల్ని అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో మీ నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. నిరుద్యోగులకు చాలా కాలంగా వేచి చూస్తున్న అవకాశాలు అందుతాయి.